వెళ్ళండి బాబు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. చెప్పేసి హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా అత్తమ్మల ఇంటికాడ సమ్మక్కని చేసుకుంటున్నాం. మా చిన్న బావ ఎత్తు బంగారం ఇస్తున్నా. అందరు దుకాణం కాడికి పోతున్నాము, అందరు రండి. బావ ఇప్పుడు ఎన్ని కిలోలు ఉంటాడో చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చినాక శివసత్రుడు దూరుతాయి అడనక మా కొడలు దూరుతాడు. సమ్మక్క సారకు అధ్యాని అంతేనా? అది చెప్పు. అంతే అంతే మొక్కు సమ్మక్క సారక్క ముగ్గురు అయిపోయిందా? ఎవరు ఓకే పోతాను షాప్ కాడికి, దుకాణం కాడికి పోయి జోక్కొని వద్దాం. వచ్చినాక శివసత్తులలో బయలుదేరుతాను దుకాణం కాడికి. కాంట కాడికి అయితే వచ్చినావు. ఇదే కాంట. ఈ కాంటలో కూడా పెట్టి మావాడికి ఎన్ని బుట్టాలు దూతాడో చూద్దాను. ఇక కొబ్బరికాయ కొట్టరి కాంటకైతే బొట్లు అయితే పెడతాను మొక్కి. అంటే మొన్నటిదే కాంట కలర్ వేసిండు. అంటే ఇప్పుడు బొట్టు ఎందుకు పెట్టుకోడు? తక్కువ దూగానన్నా ఎక్కువ దూగానన్నా? బొట్టు పెట్టు ఎక్కువ దూగాలని. నీకు దేవుడు వస్తుందా? రెండు ముచ్చట్లు చెప్పు. అప్పుడు రెండు ముచ్చాలు చెప్పు. నీకు చెప్పానా? సమ్మక్క సారకు అభ్య ఒక కోటర్దే పోయే అభ్య నువ్వు బాగా అవుతుంది అభ్య అన్న. ఇక దేవుడు బాగా చెప్తాడు. సమ్మక్క కాదు జంపాన. మొన్న ఏమంటాడు అంటే రాత్రి నాకు ఫోన్ చేసి, జంపాన నేనుండనే అభ్య, జంపాన నాకు కావాలి. జంపాన దేవుడు ఉంటుంది, సమ్మక్క సారక్క దేవుడు ఉంటది కానీ దేవుడు వస్తుందా? దేవుడు వస్తా అంటానా? జంపాన దేవుడు ఏ వాళ్ళు దూలంగా దూలే. సమ్మక్క సారక్క తలుచుకుంటారు. గట్ట అంటలేడు. నేను జంపాననే అభ్య అంటాడు. ప్రతి సంవత్సరం ఇట్లా చెప్తారా? 2 సంవత్సరాలకు ఒకసారి మనం మొక్కున్నది. మేడారా ఎప్పుడు పోదాం మరి? ఇక ఆగు ఉసుకలు ఎక్కువ ఉంటుందా? ఓకే ఇస్తాడా ఈడియా ఇస్తాడు. నీకు కావన్నా? నీకు మాట్లాడు. హరీష్ మాట్లాడతాడు. ఆడు మంచిగా మొక్కు. అయితే ఈ సంవత్సరం అన్నకు కావాలి, వచ్చే సంవత్సరం నాకు కావాలి, తల్లులారా అని మంచిగా మొక్కు. కావాలి సాయంత్రం రంగడు పడ్డాక మీరు ఇద్దరేమైతే అదే అదేనా? అదే మరి అంతే. మొత్తం మెత్తవాడు కాదు, కరుదు పోతుంది. తరుగు మొక్కి మొక్కినా కొంచెం మొత్తం ఈ కాంట మొత్తం కనబడదా? జూమ్ చేసుకో. ఇచ్చేయి పట్టు.
దా ఓకే ఇది ఇప్పుడు మాత్రం మనోడు ఎంత వచ్చిండు తెలుసా మన కెమెరామెన్ 1 2 3 4 5 5:30 వచ్చిండు బాట్ల వేయద్దా అన్న తినలేదా నువ్వు అన్న తినే ఇంకా దాని ఇంటికి దాని ఎక్కువ ఏ తినాడు కానీ అందరు వెళ్ళాడు మీకు ఈడు ఉంటుంది చూడండి అది వీడియోది ఓకేనా మనోడు బంగారం దొరికించుకుంటే మనోళ్ళు ఎంత మొత్తం వచ్చారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు లెక్క పొడగొట్టు పొడగొట్టు అయిపోయింది ఎన్ని కిలో చూస్తావా మనోడు 56 కిలోల మెల్ల మెల్ల ఓకే నా కాంట చేసిన బరాబర్ ఇటు ఎటు నేను చెప్తా లేకపోతే అందులో ఏదో ఒకటి చెప్తే ఓకేనా ఫ్రెండ్స్ మన కెమెరామెన్ మాత్రం 56 కిలోలు వచ్చిండు 56 కిలో అయితే కాంట పెట్టిండు అక్కడ కాంట పెట్టినాక బాటిల్ వేయక తీసుకొచ్చి కంపౌండ్ కాంట అయితే పెట్టిండు జోకిండు బడు ఓకే ఈ పక్కన చిన్న 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 వీళ్ళెత్తుకున్నారు పెద్ద బత్త నాకేస్తారు కదా వీళ్ళందరూ చిన్న చిన్న ఎత్తుకొస్తారు ఇక నాకు పెద్ద బరువు నెత్తిలో పెట్టేది ఇక చూడు ఇంత అన్యాయమా ఏమన్నా అంటే ఏమంటారు కదా నువ్వు చాలా బాగా తాగుతావు కదా అన్నారు చూడు నా బాధ ఇక పెద్ద 35 కిలోది 30 కిలోలు అన్నారే 35 కిలో కాదు ఇది ఎత్తుకున్నాం ఇంటికైతే వచ్చినాం బంగారం జోకించుకున్నాం ఇంకా చక్కెర పెట్టాలా వాళ్ళు నాకు బరువు ఉన్నది తింటాలి కానీ అలక ఉన్నది చూసావా నాది బాగా బరువు ఉన్నది ఇది తాగాలని నాకెంత ఓకే బంగారం అయితే దోపించి కట్టిన పెట్టిన చక్కెర వేసుకున్నా ఇక దేవుళ్ళ నుంచి చూద్దాం ఇంకొకసేపు అయితే అత్తారు
శ్రీజ పోయాక కూర్చో